హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహా అండ్ మామ్. ఈరోజు డే 1 ఇన్ ఏలే యూనివర్సల్ స్టూడియోస్కి వచ్చాము. ఈ యూనివర్సల్ స్టూడియోస్ అనేది ఒక పాపులర్ ఎంటర్టైన్మెంట్ బ్రాండ్ అనమాట. సో ఇది ఒక మూవీ స్టూడియో. దీంట్లో హాలీవుడ్ మూవీస్కి సంబంధించిన షూటింగ్స్ అవన్నీ జరుగుతాయి. సో దాంతోపాటు థీమ్ పార్క్ కూడా ఉంటుంది. మోస్ట్లీ థీమ్ పార్క్ అంతా కూడా మూవీ బేస్డ్ ఉంటాయి అన్నమాట. పాపులర్ టీవీ షోస్ అండ్ మూవీస్ ఉంటాయి కదా, లైక్ హ్యారీ పాటర్ అండ్ జురాసిక్ వరల్డ్, వాటికి సంబంధించిన థీమ్తో ఉండి వాటిల్లో రైడ్స్ ఉంటాయి. మేము ఇప్పుడే పార్కింగ్ అవన్నీ కంప్లీట్ చేసుకుని థీమ్ పార్క్ లోపలికి ఎంటర్ అయ్యాము. సో ఈ ముందర మనకి సెక్యూరిటీ చెక్ అవన్నీ ఉంటాయి. అవన్నీ కంప్లీట్ అయిపోతే మనం లోపలికి వెళ్ళొచ్చు. ఈ యూనివర్సల్ స్టూడియోకి సంబంధించిన బుకింగ్స్ అవన్నీ కూడా మేము 3 మంత్స్ బ్యాకే చేసుకున్నాము. సో ఎవరికైనా కావాలంటే ఇక్కడికి వచ్చి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ పక్కన కనిపిస్తున్నాయి కదా టికెట్ కౌంటర్స్, అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు మనం డైరెక్ట్గా. సో ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ మన టికెట్స్ అవన్నీ స్కాన్ చేసి ఫింగర్ ప్రింట్ తీసుకున్న తర్వాత మనల్ని లోపలికి అలౌ చేస్తారు. సో మా హస్బెండ్ది అయిపోయింది, నేను మా మహా వెయిట్ చేస్తున్నాం. సో మా బుడ్డోడితో స్ట్రాలర్తో ఉన్నాం కాబట్టి ఇందులోంచి వెళ్ళడానికి అవ్వదు. ఆ పక్కన వేరేది ఉంటుంది, దాంట్లోంచి పంపిస్తారు మనల్ని. ఇక్కడ మనకు కనిపిస్తున్న కార్ ఉంది కదా, అది ద మమ్మీ మూవీలో వాడిన కార్ అంట. సో అక్కడ డిస్ప్లే చేసి పెట్టారు. సో అందరూ ఫొటోస్ అవన్నీ దిగుతున్నారు అక్కడికి వెళ్ళి. మీలో ఎంతమంది మినియన్ మూవీస్ చూసారు? ఈ మినియన్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. సో చాలా బాగుంటాయి మూవీస్ అన్నీ కూడా. మేమన్నీ చూసాం మ్యాక్సిమం. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇదొక వర్చువల్ రైడ్, 3D ఎఫెక్ట్స్తో ఉంటుంది. సో మనం వెళ్ళి సీట్లో కూర్చుని ఉంటాం కానీ అక్కడే ఉంటాం, కానీ మొత్తం అంతా మనం ఆ వరల్డ్లోకి వెళ్ళిపోతున్నట్టు చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది మాకు. చాలా బాగుంటుంది. Major snacks. Although I kind of like that guy. And that guy. That guy really knows how to party. Don't worry, he has finally worked out all of the kinks, as far as you know. And now, you too can become a minion. Wow, look at that! I know, right? It's pretty spectacular. ఇందాక మనం చూసిందంతా కూడా రైడ్కి వెళ్తున్నాం కదా, దాంట్లో ఎలా ఉంటుంది ఏంటి అన్నది అదే క్యారెక్టర్స్తో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అదంతా డిస్ప్లే చేశారు. సో లాస్ట్లో వచ్చేసాక రైడ్ నుంచి బయటికి ఇక్కడ మనమే కనిపిస్తాం పెద్ద స్క్రీన్ ఉండి. సో అక్కడ డ్యాన్స్లో అందరూ వేస్తున్నారు అనమాట. సో ఫనీగా. సో మేము వచ్చేసాము, మా హస్బెండ్ వెళ్ళారు రైడ్కి. సో మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. అందాక వీళ్ళకి లిటిల్ స్నాక్ లాగా పెట్టాను అనమాట, తింటున్నారు. మేము నెక్స్ట్ సిమ్సమ్ రైడ్కి వెళ్ళాము. ఇది ఒక పాపులర్ టీవీ షో యూఎస్లో. ఇది 1989లో స్టార్ట్ అయ్యి స్టిల్ ఇప్పటికీ సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతుంది. సో ఈ రైడ్లో వాటిలో ఉండే క్యారెక్టర్స్తో ఉంటుందన్నమాట. సో ఇదంతా ఒక వర్చువల్ రైడ్. సో ఈ వర్చువల్ రైడ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. మనం అక్కడే ఉంటాము, అక్కడే కూర్చుని ఉంటాము, కానీ మనం అంత ఆ వరల్డ్లోకి వెళ్ళిపోయినట్టు సూపర్ ఎక్స్పీరియన్స్ ఇదంతా కూడా. సో మనం ఇందులో ఈ సిమ్సమ్ రైడ్లో లాస్ట్లో డెత్ డ్రాప్ అని చెప్పి పైనుంచి కిందకి పడేస్తారు వాళ్ళని. దట్స్ సచ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ అసలు. చాలా బాగుంటుంది.
సో, ఎవరికైనా అడ్వెంచరస్‌గా అలాగా రైడ్స్ అన్నీ ఇష్టం ఉన్న వాళ్ళుంటే చాలా బా ఇష్టపడతారు ఇవన్నీ గూడా. మా మహాకైతే చాలా ఇష్టం ఇవన్నీని. జురాసిక్ వరల్డ్ రైడ్‌కెళ్ళాము. సో, ఫస్ట్ అంతా చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. సో, నార్మల్‌గా జురాసిక్ వరల్డ్ అంటే మనకి డైనోసార్స్ ఇవన్నీ వస్తాయి కదా! అలా వచ్చింది. సో, ఓకే. నార్మల్‌గానే ఉంది కదా! అనేసి అనుకుంటున్నాము. అంతే లాస్ట్‌లో మొత్తం పైనుంచి కిందకి పడేశారు మమ్మల్ని. ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అక్కడున్న వాళ్ళలో. సో, చాలా ఎక్సైటింగ్‌గా అనిపించిందనమాట. ఒక నిమిషం భయం కూడా వేసింది. సో, చాలా బావుంది. ఇది వర్చువల్ రైడ్ కాదు. డైరెక్ట్ మనం పైనుంచి కిందకి పడతాము. ఇక్కడ కనిపిస్తుంది కదా! ద మమ్మీ రైడు. అది కొంచెం భయంగా అలాగ రోలర్ కోస్టర్ టైప్‌లో ఉంది అనేసి విన్నాము. సో, అందుకే దాన్ని అవాయిడ్ చేసాం. నెక్స్ట్ మేము ట్రాన్స్‌ఫార్మర్స్ రైడ్‌కెళ్ళాము. ఇదో ఫుల్ యాక్షన్‌తో ఉంటదనమాట. 3D రైడ్ ఇది. వర్చువల్ రైడ్ ఇది కూడా. చాలా బావుంది. సో, ఇక్కడేమైందంటే మేము చైల్డ్ స్విచ్ ఆప్షన్ ఉందని మర్చిపోయాము. చైల్డ్ స్విచ్ ఆప్షన్ అంటే మనం బేబీతో పాటు లోపలికెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోతే మనం అక్కడ లోపల ఒక పర్సన్ బేబీతో పాటు వెయిట్ చేస్తా ఉంటే మిగిలిన ఇద్దరు రైడ్‌కెళ్ళి రావచ్చు. వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు మనకొక టికెట్ ఇస్తారు. ఆ టికెట్ తీసుకొని మిగిలిన పర్సన్ ఉన్నారు కదా! ఆ పర్సన్ వెళ్ళొచ్చనమాట. ఆ పర్సన్ వెళ్ళొచ్చు. ఆ పర్సన్‌తో పాటు ఇంకొక పర్సన్ తీసుకెళ్ళొచ్చు. సో, ఇద్దరు వెళ్ళొచ్చు మళ్ళీ. సో, అలాగా మా మహా కొన్ని రైడ్స్ 2 టైమ్స్ ఎక్కింది. మ్యారియో రైడ్ అయిపోయిన తర్వాత యూనివర్సల్ స్టూడియో టూర్‌కెళ్ళాం మేము. సో, మనకిక్కడ ట్రామ్స్ ఉంటాయి. దాంట్లో తీసుకొనెళ్ళి
మనల్ని మొత్తం తిప్పి చూపిస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. సో, ఎక్కడెక్కడ ఏమేమి జరిగినియి, ఏ ఏ ఫిల్మ్స్ షూట్ చేశారిక్కడ. సో, అందులో యాక్షన్ ఎలిమెంట్స్ ఎలా చేస్తారు, అవన్నీ మనకు చూపిస్తారనమాట. Call for George. Hey, George! George! There he is. George, there's a shark. Swim to the boat, man. All right, George decided on hand-to-hand combat. Yeah, George, sharks don't have hands. They have fins and teeth. You gotta watch out for the jaws. So sorry. Children, avert your eyes. Remember to stay seated at all times for me, folks. For our safety, we're gonna hide behind these highly flammable gasoline tanks. Speakers and strobe lights creating the illusion of thunder and lightning. Hidden at the tops of the buildings on your left and in the tops of the trees, a very simple sprinkler system. Those sprinklers create the illusion of rain. Notice how big those raindrops are. It looks like it's pouring. That's because it has to be to appear on screen. If you've ever been watching a baseball game and they stop for rain but it looks like it's barely sprinkling, it's because most of the raindrops are too small for the camera to pick up well. So we make sure to have extra large raindrops. Yeah, there's a lot of water coming down though. I'm going to turn off that rain effect. This area has been used in movies like Big Fat Liar, starring Frankie Muniz, Amanda Bynes, Paul Giamatti, and oh my goodness, everybody watch out! We just survived up here, but we can change the location of this subway station just by changing the signage on the walls. Notice almost every wall says San Francisco in some way or another. If we wanted to change this to a... Oh. So sorry everybody, Southern California, little tremor. Stay seated, hold on, we'll be fine. Okay, this is for the big one. Directed by Steven Spielberg. Yes, that is a real 747 airplane that was destroyed specifically for this film. I'm playing some of the scene on your screens right now. Notice the scene that was filmed here was eerie, but it wasn't scary or gross. There was no monster in this monster movie quite yet. Well, this scene took place pretty early in the movie, about 30 minutes in. Rather than taking this moment to scare his audience, Spielberg took this moment to create an air of freestanding backdrop in the world. Notice the big pit in front of it. If we want to, we can fill that pit with water and film scenes out there that look like they're in the middle of the ocean, using that big blue wall as a backdrop to replace the background with whatever we would like. హ్యారీ పోటర్ రైడ్కి వెళ్దామని చెప్పి వచ్చాము. కానీ ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ ఏ రైడ్స్ ఎక్కాలన్నా సరే మినిమం ఇంత హైట్ అనేసి ఉంటుంది. అది రైడ్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. సో మా హైట్ సరిపోలేదు, సో ఎక్కలేకపోయాము. ఇక్కడ కనిపిస్తున్న క్యాసిల్ ఏంటంటే, హ్యారీ పాటర్ మూవీలో హ్యాగ్వార్డ్ క్యాసిల్ ఉంటుంది కదా, అది ఇదే. సో దీని మీద లైట్ షో ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆ మూవీలో ఉన్న ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అన్నిటిని ఒక లైట్ షో లాగా ప్రొజెక్ట్ చేశారు. రియల్గా చూడడానికి చాలా బాగుంది ఆ సౌండ్ ఎఫెక్ట్స్తో. ఈ షో చూస్తున్నంతసేపు చాలా మ్యాజికల్గా, ఇంప్రెసివ్గా అనిపించింది.
ఇక్కడ యూనివర్సల్ స్టూడియోస్లో వాటర్ వరల్డ్ అని ఒక షో జరుగుతుంది. ఇది చాలా ఫేమస్. ఈ షో అంతా కూడా మనకి యాక్షన్ ఎలిమెంట్స్తోని, వాటర్ ఎఫెక్ట్స్తో అండ్ పైరెట్ టెక్నిక్స్తో చాలా వండర్ఫుల్గా ఉంటుంది. Hurry, this place is gonna blow! And so the deacon ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.